హాయ్ ఫ్రెండ్స్, చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి 1989 నవంబర్ నెలలో మంచుతో ఆ రాత్రి కప్పబడిపోయింది. తిరుమల కొండలన్నీ చాలా నిశ్శబ్దంగా ఉన్నాయి. అందరూ అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నారు. ఎక్కడ చూసినా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తోంది. కేవలం చెట్ల ఆకుల అలజడి తప్ప మరే శబ్దం వినిపించడం లేదు. హఠాత్తుగా అందరి నిద్రకు భంగం కలిగించేలా అక్కడ ఉన్న మందిరంలో నుంచి గంటలు కొడుతున్న శబ్దం వినిపించింది. అది కొండపై నుంచి వచ్చింది. ఆ శబ్దం తిరుపతి నగరం మొత్తాన్ని నిద్రలేపింది. అందరూ ఆశ్చర్యపోయారు. అసలు అర్ధరాత్రి వేళ ఆ మందిరంలోకి ఎవరిని అనుమతించరు. బహుశా ఎవరైనా భక్తులు గుడి లోపల ఉండిపోయి ఉండొచ్చు. అతనే సహాయం కోసం గంటలు కొడుతూ ఉండొచ్చు అనుకున్నారు. కానీ అంత అర్ధరాత్రి ఆలయం యొక్క తలుపులు తెరవకూడదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని చూడసాగారు. అక్కడ ఎవరూ లేకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదేదో కాకతాళీయంగా జరిగిన సంగతి కాదని, ఏదో అద్భుతం అని భావించారు. అప్పట్నుంచి దాదాపు ఇలాంటి వింతలు, అద్భుతాలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. తిరుపతిని కలియుగ వైకుంఠంగా పేర్కొంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొన్ని వందల సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటూనే ఉన్నాడు. తిరుమల ఉన్న 7 కొండలు శేషనాగుని 7 తలలుగా భావిస్తారు. 7వ గిరి అయిన వెంకటాద్రిపైన కలియుగ విష్ణుధామమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో తిరుపతి వెంకటేశ్వరుణ్ణి బాలాజీ అని కూడా పిలుచుకుంటారు. విష్ణుమూర్తికి మరొక రూపమే వెంకటేశ్వరుడు. వెంకటేశ్వరుని విగ్రహం మానవుడు తయారు చేసింది కాదు, అక్కడికక్కడే స్వయంభూగా వెలసింది. కలియుగంలో మానవులను తమ పాప ప్రక్షాళన కోసం విష్ణుమూర్తి ఈ అవతారాన్ని దాల్చాడని అందరూ నమ్ముతారు. ఎన్నో అద్భుతాలను, మరెన్నో నిదర్శనాలను ఈ ఆలయంలో గమనించొచ్చు. కొంతమందికి అనుభవం కూడా అయింది. 1989వ సంవత్సరంలో తిరుపతిని కరువు కాటకాలు అల్లాడించాయి. ఇక్కడ ఒక్క చుక్క నీరు కూడా లభ్యం కాలేదు. అసలు ఆ సంవత్సరం అంతా వర్షాలే పడలేదు. ఆఖరికి గుడి కూడా నీళ్లు లేక మూసివేయాల్సిన పరిస్థితి. అప్పుడు శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు ఆలయ చైర్మన్గా ఉన్నారు. వరుణదేవుణ్ణి కొలిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని సూచించారు. వరుణ జపానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారు. తేదీని కూడా ఖరారు చేశారు. ఆ యాగాన్ని జరిపించడానికి ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద ఘనాపాటిలతో పాటు అనేక మంది బ్రాహ్మణులు కూడా వచ్చారు. కానీ అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఎవరూ తిరుపతిని చేరుకోలేకపోయారు. దీంతో ప్రసాద్ గారు చాలా ఆందోళన పడ్డారు. ఏదైనా తప్పు చేస్తున్నానా అని అనుకున్నారు. వెంటనే వెంకటేశ్వరుని వైపు తిరిగి చేతులు జోడించి స్వామివారిని ఏదో ఒక విధంగా తాను తలపెట్టిన కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసేలా చేయమని ప్రార్థించాడు. అంతే, అదే రోజు రాత్రి ఆ మందిరంలో అన్ని గంటలు ఒక్కసారిగా మోగడం ప్రారంభించాయి. అదే వెంకటేశ్వర స్వామి అంగీకారమని భావించారంతా. ఏదేమైనా వరుణ జపాన్ని, వరుణ హోమాన్ని ఆపకూడదని దృఢ నిశ్చయంతో మరుసటి రోజు యాగాన్ని మొదలుపెట్టారు. ఆ యాగం 3 రోజులు నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. కానీ ఒక్క చుక్క నీరు కూడా కురిసే జాడ కనిపించడం లేదు. దాంతో బరువెక్కిన గుండెలతో ఈ యాగాన్ని ఆపాల్సొచ్చింది. ప్రతి ఒక్కరూ వారి ఇళ్లకు బయలుదేరే సమయం కూడా అయింది. అప్పుడే అకస్మాత్తుగా నిర్మలంగా ఉన్న ఆకాశమంతా ఉరుములు, మెరుపులు, భీకర వర్షాన్ని కురిపించింది. అప్పటిదాకా అక్కడ ఎండిపోయిన నదులు, కాలువలు పొంగి పొరలాయి. ఇది నిజంగానే అద్భుతమని కొనియాడారు. వెంకటేశ్వరునికి అనేక రకాలైన పూజలు జరిపించారు. ఈ సంఘటన వెంకటేశ్వరుని అద్భుతానికి, భక్తులు ఆయనపై ఉంచిన నమ్మకానికి ఒక నిదర్శనం. అందుకే ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి ఆయన దర్శనం కోసం భక్తులు బారులు తీరుతారు. కొన్ని కోట్ల రూపాయలను కానుకలుగా, విరాళంగా ఇస్తూ ఉంటారు. ధన రూపేణ మాత్రమే కాకుండా ఇతర రూపాల్లో కూడా విరాళాలు అందించేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. తిరుపతి వెంకటేశ్వరుని ఆలయం ప్రపంచంలోనే ధనిక ఆలయంగా పేరు పొందింది. ప్రతిరోజు దాదాపు 3 కోట్లకు పైగా విరాళాలు ఇక్కడ అందుతూ ఉంటాయి. వాటిలో ధనం, వజ్రాలు, నగలు, బంగారం కూడా ఉంటుంది. భక్తులు వేసే ఈ విరాళాలన్నిటికీ ఒక కారణం కూడా ఉంది. అదే వెంకటేశ్వరుని అప్పు తీర్చడం, వెంకటేశ్వరునికి రుణ విమోచన చేయడం. అదేంటి, వెంకటేశ్వరుడు దేవుడు కదా, ఆయనకు కూడా అప్పు ఉంటుందా అంటే అవును, ఆయనకి కూడా అప్పుందనే సమాధానం చెప్పాలి. అందుకు సంబంధించిన ఒక కథను కూడా ఇప్పుడు చెప్పుకుందాం. పురాణ కథనాల ప్రకారం ఒకరోజు బృహ మహర్షి విష్ణుమూర్తిని కలవడానికి వైకుంఠానికి వెళతాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఏవో విషయాలు చర్చించుకుంటూ ఉంటారు. వారు భృగ మహర్షి రాకను గమనించరు. దాంతో ఆ మహర్షికి కోపం వస్తుంది. విష్ణుమూర్తి వక్షస్థలంపై కాలితో తంతాడు. వెంటనే తేరుకున్న విష్ణుమూర్తి భృగు మహర్షి కాళ్లను పట్టుకుని తన వక్షస్థలాన్ని తన్నినందుకు ఆ కాళ్లకు ఎంత నొప్పి పెట్టిందో అని అననయిస్తూ భృగు మహర్షి పాదాలను ఒత్తుతూ సేవ చేస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. విష్ణుమూర్తి వక్షస్థలం ఆమె కొలువై ఉన్న స్థానం. ఆమె స్థానాన్ని భృగు మహర్షి కాలితో తన్నినా కూడా కోపగించుకోకుండా ఇంకా ఆ మహర్షికి సేవలు చేయడం ఆమెకు నచ్చలేదు. వెంటనే అలిగి భూలోకానికి వెళ్ళిపోయింది. ఆమెను వెతుక్కుంటూ విష్ణుమూర్తి కూడా భూలోకానికి చేరుకుంటాడు. అలా వెళ్లిన విష్ణుమూర్తి వకుళమాత దగ్గర శ్రీనివాసుడిగా పెరుగుతాడు. యుక్త వయసు వస్తుంది. వివాహం చేయడానికి వకుళమాత సన్నాహాలు చేస్తూ ఉంటుంది.
అప్పుడే శ్రీనివాసుడికి పద్మావతి ఉద్యానవనంలో చెలికత్తెలతో ఆడుకుంటూ కనిపిస్తుంది. ఇద్దరి చూపులు కలుస్తాయి. ఇద్దరూ ప్రేమలో పడతారు. పద్మావతి ఆకాశరాజు కుమార్తె. వకుళదేవికి విషయం తెలిసి ఆకాశరాజు దగ్గరికి వియ్యం కోరుతూ వెళుతుంది. వివాహాన్ని నిశ్చయించుకుంటుంది. తేదీ కూడా ఖరారవుతుంది. అంగరంగ వైభవంగా ఆ వివాహాన్ని జరిపించడానికి శ్రీనివాసుడు కుబేరుని దగ్గర అప్పుగా ధనం తీసుకుంటాడు. అలా పద్మావతి శ్రీనివాసుల వివాహం జరుగుతుంది. 6 నెలల తర్వాత లక్ష్మీదేవికి ఈ వివాహం గురించి తెలుస్తుంది. మొదట్లో నమ్మకపోయినా ఆ తర్వాత విష్ణుమూర్తిని కలిసిన తర్వాత నమ్మాల్సి వస్తుంది. లక్ష్మీదేవి శ్రీనివాసుడిని కలిసేందుకు వచ్చినప్పుడు అక్కడ పద్మావతీదేవి ఉంటుంది. ఇద్దరి మధ్య వాగ్యుద్ధం జరుగుతుంది. వారి మాటల తూటాలని తట్టుకోలేక శ్రీనివాసుడు బొమ్మగా మారిపోతాడు. అదే వెంకటేశ్వరుని తిరుపతిలో ఉన్న విగ్రహం. అది చూసిన లక్ష్మీదేవి పద్మావతి ఇద్దరూ కూడా నివ్వెరపోతారు. వెంటనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో వెంకటేశ్వరునిగా అవతారం దాల్చడానికే ఇదంతా జరిగిందని, ఇదంతా లోక కళ్యాణార్థం, కలియుగంలోని భక్తులను వారి పాపాల నుంచి రక్షించడానికి విష్ణుమూర్తి ఈ అవతారంలో వెలిసుండడం కోసమే ఇదంతా జరిగిందని ఇద్దరికీ నచ్చజెప్తారు. దేవతలు చెప్పిన ఈ విషయాన్ని విని లక్ష్మీదేవి, పద్మావతీదేవి ఇద్దరూ అర్థం చేసుకుని వెంకటేశ్వరుని వక్షస్థలంపై కొలువుంటారు. కలియుగాంతం వరకు కుబేరుని దగ్గర తీసుకున్న అప్పు తీరుస్తానని శ్రీనివాసుడు కుబేరునికి మాటిస్తాడు. అందుకే భక్తులు వివిధ రూపాల్లో ఆయనకు విరాళాలు అందిస్తూ ఉంటారు. ఆ విరాళాలు తిరుపతి సన్నిధానం అభివృద్ధికి, అలాగే చుట్టుపక్కల ఉన్న దేవాలయాల అభివృద్ధికి, ఎన్నో దాన ధర్మాలకు, అన్నదానాలకు కూడా వినియోగిస్తూ ఉంటారు. ధన రూపేణ మాత్రమే కాకుండా నగలు, వజ్రాలు, వెండి, బంగారం రూపంలో కూడా విరాళాలు ఆ వెంకటేశ్వరుని పాదాల చెంతకు అర్పిస్తూ ఉంటారు. ఇదే కాకుండా భక్తులు మరొక రూపంలో విరాళాన్ని అందిస్తారు. ఇక్కడ అదే ప్రత్యేకం, కేశఖండన విరాళం. ఇలా కేశాలని కూడా భగవంతునికి ఎందుకు అర్పిస్తారో తెలుసా? దాదాపు ప్రతి సంవత్సరం 400 మిలియన్ల ప్రజలు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. వాళ్లలో దాదాపు ప్రతిరోజు 20,000 మంది తమ కేశాలను భగవంతునికి అర్పిస్తారు. అలా అర్పిస్తే వారి కోరికలు నెరవేరుతాయని పూర్తి నమ్మకం. అంతేకాదు, అక్కడ చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా పూర్తిగా గుండు కొట్టించుకుంటారు. ఆ జుత్తుని వెంకటేశ్వరునికి మొక్కుగా సమర్పిస్తారు. ఆలయంలో విధులు నిర్వహించేవారు ఈ కేశాలను శుభ్రం చేసి వాటి ద్వారా విగ్గులను, హెయిర్ ఎక్స్టెన్షన్స్ని తయారు చేస్తారు. భారతీయ ప్రజల కురులకు ప్రపంచం మొత్తంలో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే ఈ విగ్గులన్నీ ఇతర దేశాలకు కూడా అధిక ధరలకు అమ్ముడుపోతాయి. ఇలా ప్రతి నెల లక్షల్లో ఈ జుత్తు ద్వారా తిరుపతికి ఆదాయం వస్తూ ఉంటుంది. ఈ ధనాన్ని కూడా స్వచ్ఛంద సేవకు, అలాగే సాంఘిక కార్యక్రమాలకు వినియోగిస్తారు. కానీ అసలు ప్రజలు ఎందుకిలా వారి జుత్తుని వెంకటేశ్వర స్వామికి విరాళంగా ఇస్తారు? ఈ ఆచారం వెనుక కూడా ఒక కారణం దాగుంది. పురాణ కథనం ప్రకారం శ్రీనివాసుడు జన్మించిన తర్వాత విష్ణుమూర్తి ఒకసారి తిరుపతికొచ్చాడు. ఆ సమయంలో అనుకోకుండా జరిగిన ఒక సంఘటనలో అతని తలకు గొడ్డలి తగలడం వల్ల తల మీద దెబ్బ తగులుతుంది. అక్కడ జుత్తు ఊడిపోయి నుదురు కనిపిస్తూ ఉంటుంది. అది గమనించిన గంధర్వరాణి అయిన నీలాదేవి ఆ సంగతిని కనిపెట్టి ఏం ఆలోచించకుండా వెంటనే తన పొడవాటి జుట్టును కత్తిరించి శ్రీనివాసుడికి దెబ్బ తగిలిన చోట అతికిస్తుంది. ఎవరికైనా జుట్టు అనేది బాహ్య సౌందర్యానికి ప్రతీక. కానీ నీలాదేవి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా విష్ణుమూర్తికి ఇవ్వడం విష్ణుమూర్తికి సంతోషాన్ని కలిగిస్తుంది. అందుకే తిరుపతికి ఎవరొచ్చి తమ కేశాలను అర్పించినా అవి ఆమెకే చెందుతాయని, అలాగే ఆ అర్పించిన వారి కోరికలు కూడా సత్వరమే నెరవేరుతాయని అంటారు. అందుకే ఈనాటి వరకు ఎంతోమంది ప్రజలు వారి కేశాలను ఇక్కడ అర్పిస్తూ ఉంటారు. దాదాపుగా 120 సంవత్సరాల నుంచి ఈ ఆచారం ఇలాగే కొనసాగుతూ వస్తుంది. అలా అర్పిస్తే అర్పించిన వారి ఆత్మ దేవునిలో లీనమవుతుందని కూడా నమ్ముతారు. నీలాదేవి ఇచ్చిన కురులు ఇంకా వెంకటేశ్వరుని విగ్రహం మీద అలా అతికించే ఉన్నాయని, అవి ఇప్పటికీ ఆ విగ్రహం మీద నిజంగా ఉన్నాయని, కొన్ని వందల సంవత్సరాలు అయినా కూడా వాటి అందం కొంచెం కూడా తగ్గలేదని అంటారు. ఇది మాత్రమే కాదు, ఎన్నో మనం వినని రహస్యాలు కూడా ఈ ఆలయం చుట్టూ దాగున్నాయి. వెంకటేశ్వరుడు వెలిసి ఉన్న ఆలయ గర్భగుడిలో ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వెంకటేశ్వరుడు చాలా వేడిగా ఉంటాడట. ఎప్పుడూ చెమటలు పడుతూనే ఉంటాయి. అందుకే ఆ విగ్రహం ఎప్పుడూ తడిగానే ఉంటుంది. అభిషేకం చెయ్యకపోయినా, స్నానం ఆచరించకపోయినా ఎప్పుడూ కూడా ఆ విగ్రహం తడిగానే ఉంటుంది. అక్కడ ఆలయ పూజారులు ఎప్పటికప్పుడు ఆ విగ్రహాన్ని తడి దుస్తులతో తుడుస్తూనే ఉంటారు. కానీ ఆ చెమటలు మాత్రం అస్సలు ఆరిపోవు. అందుకే అక్కడ ఫ్యాన్లు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. అంతేకాదు, వెంకటేశ్వరుని విగ్రహం దగ్గర సముద్రపు హోరు వినిపిస్తూ ఉంటుంది. వెంకటేశ్వరుడు అక్కడ సజీవంగా ఉన్నాడనడానికి ఇదే నిదర్శనం అని కూడా నమ్ముతారు. వైకుంఠంలోని పాల సముద్రం తిరుపతిలోని వెంకటేశ్వర పాదాల కింద విరజానదిగా ప్రవహిస్తోంది అని నమ్ముతారు. అలా గుడి చుట్టుపక్కల ఉన్న బావులు కూడా ఈ విరజానది తీర్థం వలనే అక్కడ నీరు ఉద్భవించింది అంటారు. వీటిని బొమ్మల బావి అని కూడా అంటారు. భక్తులు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో సజీవంగా ఉన్నాడు అని
భక్తులు నమ్మడానికి వేవేల ఆధారాలు నిదర్శనలు కూడా ఉన్నాయి. తిరుపతి వెంకటేశ్వర స్వామికి అర్పించే పాలు పూలు ఏవైనా అక్కడికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం నుంచి వస్తాయి. కానీ ఆ గ్రామం పేరేంటో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. అసలు ఆ గ్రామం ఎక్కడుందో కూడా తెలియదు. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఎన్నో కథలు మనం కూడా వింటూనే ఉన్నాం. వాటిలో కొన్ని మాత్రమే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి.